మనం చదువుకొని ముందుకు వెళ్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. థ్యాంక్ యూ అమ్మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. PPF పరిచర్య బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఈ పరిచర్యకి ఇచ్చిన నాయకుల బట్టి, ఆ నాయకులకు మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు వాళ్ళ దర్శనంని పొంది దానికి లోబడి ఎంతో శ్రద్ధతో ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్తున్నారు. నాయకులను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ PPF పరిచర్యలో పాల్గొనే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. ఈ లంచ్ టైంలో ఎంతో మంది వాళ్ళ ఆఫీసెస్లో, వాళ్ళ చేంబర్స్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు. కానీ ఎంతో ఆసక్తితో ప్రతి గురువారం లంచ్ టైంలో ఈ బిడ్డలు మేము దేవుని సన్నిధిలో సమయం గడపాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వస్తూ ఉంటారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అది మా విశ్వాస నేత్రునిపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. నేను మీ మెమరీ పవర్ని కొంచెం చెక్ చేస్తాను. పోయిన వారం మనం ఒక అంశం తీసుకొని ధ్యానించాం. ఆ అంశం ఏం చెప్పండి? గట్టి చెప్పండి. గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. ఇక్కడ కూడా రాయబడి ఉంది కదా, ఏ క్షేత్రాల్లో మన ప్రభు బ్యాలెన్స్డ్గా ఉన్నాడు అనేది మనము చూసాం. నేను ఎప్పుడు మీకు గుర్తు చేసే సత్యం మరి గుర్తు చేస్తున్నాను. అదేమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటమ్మా? ఆయనను ఆరాధించే పరిచర్య. స్తుతి, ఆరాధన మధ్యన కూడా వ్యత్యాసం ఉంది. స్తుతి మన ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడు స్వాభావికంగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, నా ప్రార్థనలకి జవాబు వచ్చినాయని మనం చెప్తాం. కానీ ఆరాధన అది ఏ షరతు మీద, వాతావరణం మీద ఆధారం పడే పరిచర్య కాదు. అది దేవుని మంచితనం మీద దాని కనుదృష్టిని పెట్టుకొని ముందుకు వెళ్తుంది. పరిస్థితులు ఎట్లున్నా సరే ఒక ఆరాధించే క్రైస్తవుడు దేవుణ్ణి ఆరాధిస్తాడు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా. సో దేవుణ్ణి ఆరాధించే విషయంలో నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, గుర్తు చేస్తూ ఉంటాను. దేన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించడం నేర్చుకోవాలంటే ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి. ఆయనలో అనేక శ్రేష్టమైన గుణములు ఉన్నాయి. ఒక గుణం ఏంటమ్మా? ఆయన బ్యాలెన్స్డ్ దేవుడు. ఏ క్షేత్రాల్లో ప్రభువారి బ్యాలెన్స్ మనకు కనిపించింది? న్యాచురల్. మనం పీల్చుకుండే గాలి చెట్లు విడిచిపెడతాయి, మనం విడిచిపెట్టే గాలి చెట్లు పీల్చుకుంటాయి. ఆ రివర్స్ బ్రీతింగ్ మెకానిజం దేవుడు పెట్టకుండా ఉంటే మనం జీవ ప్రాణులుగా ఈరోజు ఉంటామా అండి? ఉండం. అందుకే ఏ గొప్ప అంతరాష్ట్రీయ నాయకుడన్నా, ఏ ప్రాజెక్ట్ అన్నా ఓపెన్ చేస్తున్నాడంటే ట్రీ ప్లాంటేషన్, సాప్లింగ్ ప్లాంటేషన్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ ఏ క్షేత్రంలో మనం చూసాము? స్పిరిచువో ఫైనాన్షియల్. 13 గోత్రాలు ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో. ప్లీజ్ 12 గోత్రాలు అనేది మీరు మైనస్ నుంచి తీసివేసేయండి. యోసేపు 2 కొడుకులను కూడా యాకోబు దత్తము తీసుకుంటున్నాడు. సో ఇఫ్రాయిము, మనాషేని కలిపితే 13 గోత్రాలు. సో ఆ 13 గోత్రాల్లో ఒక గోత్రము, లెవి గోత్రంకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత ఏంటి? యాజకత్వంతో కూడిన పరిచర్య, యాజకత్వంతో కూడిన బాధ్యత. వాళ్ళు ఏ వ్యాపారం చేయడానికి లేదు, ఏ వ్యవసాయం చేయడానికి లేదు, ఏ ఉద్యోగం చేయడానికి లేదు. వాళ్ళ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలు వేరే 12 గోత్రాలకి బోధించాలి. సో వేరే 12 గోత్రాలు వాళ్ళ బాధ్యత ఏంటి? వీళ్ళని ఆర్థికంగా సపోర్ట్ చేయాలి. అందుకే
దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు? వేరే 12 గోత్రాలని మీరు దశమ భాగంలో తీసుకొని రండి. దశమ భాగంలో మీరు దేవుని దగ్గర తీసుకురాకుండా దేవుణ్ణి మీరు దొంగలిస్తున్నారు. ఎందుకంటే యాజకులు నా ప్రతినిధులు, మీరు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే నాకు ఇవ్వట్లేదు అని దేవుడు మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివితే చెప్పటం మనము చూసాం. సో ఇక్కడ కూడా ఒక చక్కని బ్యాలెన్స్ మనకి కనిపిస్తుంది. తర్వాత స్పిరిచువో, ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్, ఇదంతా కూడా మనం చూస్తాము. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4-8 మనం చదివితే, ఒకసారి చదవండి అమ్మా. ఎలియా ప్రవక్త చాలా అలసిపోయి ఉంటాడు. దేవుడు ఆయనకి ఒక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పచెప్పాలి. చాలా అలసిపోయాడు, ఇసికిపోయాడు. అప్పుడు దేవుడు ఏం వెంటనే ఏమైనా బాధ్యత అప్పచెప్తున్నాడా? కాదు. లేచి భోజనం చేయి. మరీ నిద్రపోయాడు. మరీ భోజనం చేయి. చూడండి, బ్యాలెన్స్ కనిపిస్తుందా స్పిరిచువల్ అండ్ ఫిజికల్ మధ్యన? ఆయనకి దేవుడు ఇంకొక ప్రాముఖ్యమైన బాధ్యత అప్పజెప్పే ముందు ఆయన అలసిపోయి ఉన్నాడు అనేది దేవునికి తెలుసు. ఆ అలసట వలన మానసికంగా కూడా ఆయన చాలా ఎలాగున్నాడు? కదిలిపోయి ఉన్నాడు. చనిపోతే బాగుంటుంది అని అనుకునే సమయంలో మంచి నిద్రిస్తున్నారు దేవుడు, మంచి భోజనం పెట్టారు, తర్వాతనే బాధ్యతతో కూడిన పరిచర్య ఇస్తున్నారు. సో బ్యాలెన్స్డ్ దేవుడు. తర్వాత స్పిరిచువల్, సోషల్, అది కూడా మనం చూసాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ పట్ల ప్రభువారు చూపించిన బ్యాలెన్స్ ఏంటి? అమ్మా నువ్వు వెళ్ళి తిరిగి పాపం చేయని అన్నారా? లేదు, వెళ్ళమ్మా తిరిగి పాపము చేయకు. బ్యాలెన్స్ ఎక్కడ కనిపిస్తున్నది? ప్రభువారు పాపంని ద్వేషించేవారు కానీ పాపిని ప్రేమించేవారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తున్నా, పాపంని ద్వేషించేవారు కానీ పాపిని ప్రేమించేవారు. ఓకే. తర్వాత స్పిరిచువో, ఫైనాన్షియల్. ఒక సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి శత్రులు ఆయనని ఒక ప్రాబ్లంలో చిక్కించాలని పన్నులు కట్టడం గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. ఆయన పన్నులు కట్టండి అంటే యూదులకు కోపం వస్తుంది, పన్నులు కట్టొద్దు అని అంటే రోమా సామ్రాజ్యం ఈయన చెరలో వేసేస్తుంది. అక్కడ కూడా బ్యాలెన్స్ చూడండి. ప్రభువారు ఏమంటున్నారు? సీజర్కి చెందింది సీజర్కి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి. సో మనం కూడా క్రైస్తవులంగా ఎప్పుడన్నా పన్నులు కట్టాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అక్కడ కూడా బ్యాలెన్స్. తర్వాత స్పిరిచువల్, ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్. 2 ఆజ్ఞలు ఇచ్చారు. మొదటి ఆజ్ఞ, మనం సిల్వర్లో 2 బీమ్స్ చూస్తాం కదా, వర్టికల్ బీమ్స్ అండ్ హారిజాంటల్ బీమ్. అవునా? వర్టికల్ అండ్ హారిజాంటల్. వర్టికల్ బీమ్ దేన్ని సూచిస్తుంది? దేవుణ్ణి ప్రేమించుడు. హారిజాంటల్ బీమ్ దేన్ని సూచిస్తుంది? పొరుగువాడిని ప్రేమించుడు. ప్రభువారు కూడా ఒక బ్యాలెన్స్ ఆయన పరిచర్యలో చూపించేవారు. ఏమనంటే పెందల కడని లేచి ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే అది మొదటి ఆజ్ఞని పాటించుట. ప్రభువారు ఏమైనా అవసరత కొరకు ప్రార్థన చేసే అవసరం ఉందామా? అడుగుతున్నా. అన్ని అద్భుతాలు ఆయన చేసి ఏం కావస్తే అది పొందగలుగుతాడు. కానీ ఎందుకు పెందల కడనే లేచి ఎవరు లేని చోటకెళ్ళి ప్రార్థన చేయాలి? నా తండ్రితో నేను ఆనందించాలి, తండ్రి సహవాసంలో నేను ఆనందించాలి. అందుకే ప్రార్థన. మా ప్రార్థన వెనకాల ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే మరీ చెప్తున్నాను, మన అవసరత కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, వేరే వాళ్ళ అవసరత కొరకు విజ్ఞాపన చేయడం తప్పు కాదు. కానీ ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే నా తండ్రి సన్నిధిలో నేను ఆనందించాలి. పెందల కడనే లెగిసి. ఎందుకు? 8ంటికి ఎవరు వచ్చేస్తారు? రోగిలు వచ్చేస్తారు స్వస్థత పొందుటకు. తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు.
అప్పుడు తర్వాత రాండి నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే రెండో ఆజ్ఞని మీరినట్టు. రెండో ఆజ్ఞ ఏంటి? పొరుగువాడిని ప్రేమించండి. పొరుగువాడు అంటే ఎవడు? అవసరతలో ఉన్న వ్యక్తి, కష్టంలో ఉన్న వ్యక్తి. మంచి సమరుడు కథ గురించి మనకు బాగా తెలుసు. పొరుగువాడంటే మన ఇంటి పక్కన ఉన్న వ్యక్తి కాదు, అవసరతలో ఉన్న వ్యక్తి, సమస్యలో ఉన్న వ్యక్తి. సో మీరు తర్వాత రాండి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే రెండో ఆజ్ఞని మీరినట్లు. అందుకే పెందల కడనే లెగిసి ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేశాను. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన సత్యము మన క్రైస్తవ జీవితంలో మనం మర్చిపోకూడదు. ద గివర్ ఆఫ్ ద గిఫ్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద గిఫ్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బహుమానము కంట బహుమానం ఇచ్చే వ్యక్తి ముఖ్యం. మన ఉద్యోగాలు ఉండొచ్చు, మన పిల్లలే ఉండొచ్చు, మన వ్యాపారమే ఉండొచ్చు, మన చదువే ఉండొచ్చు, నా సేవనే ఉండొచ్చు. దేన్నన్నా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అది చిన్న విగ్రహంగా మారిపోతుంది. సేవని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించడానికి వీల్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పెందల కడనే లేచి ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేశాను. ఈ ప్రసంగం మీకు ఎలాగా వర్తిస్తుందో నాకు కూడా అలాగే వర్తిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో బ్యాలెన్స్ ప్రభు వారు అక్కడ చూపించడం మనము చూస్తున్నాం. సో ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే సందేశము మీకు కొంచెము ఆశ్చర్యం పుడుతుంది. ఇక్కడ నేను 2 వర్డ్స్ యాడ్ చేస్తున్నా. ఏంటిది? ఐఎం యాడ్ చేస్తే ఏమవుతున్నది? ఇంబ్యాలెన్సా? అయ్యో, ఇప్పటి వరకు పాస్టర్ గారు దేవుడు బ్యాలెన్స్డ్ దేవుడు అని అన్నారు. దేవుడు ఇంబ్యాలెన్స్ దేవుడా? చూద్దాం, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వబడిన అనేక పేర్లు యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మనం చదివితే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు అనే మాటకి హీబ్రీ భాషలో ఏముందంటే పేలే. పేలే అంటే ఫుట్బాలర్, మీకు తెలుసు, చాలా ఫేమస్ బ్రెజిల్ ఫుట్బాలర్ పేరు పేలే. ఆయన యాక్చువల్ పేరు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏంటంటే ఎడ్సన్ అరెంటస్ డో నాస్కిమెంటో. ఆయన పేరు పుట్టినప్పటి నుంచి పేరు అది. పేలే అనే పేరు ఎందుకు వచ్చింది ఆయనకి అంటే ఆయన ఎలాగో గోల్స్ కొట్టేవాడు అని అంటే అందరికి ఆశ్చర్యం కలిగేది. అరే, ఇలా కూడా గోల్స్ కొట్టగలుగుతారా? అందుకు ఆయనకి పేలే అనే పేరు ఇవ్వబడింది. హీబ్రీ భాషలో పేలే అంటే ఆశ్చర్యకరుడు. మీరు ఏం ఆశించారో జాగ్రత్త వినండి, అంతవరకే దేవుడిస్తే మీకు ఆశ్చర్యం పుడుతుందా? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మన క్షేమం కొరకు ఆయన బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా మీకు? ఈరోజు నేను వాడే సబెడింగ్స్ న్యాచురల్ పక్కన మినిస్టీరియల్ అని పెట్టిన 10 మీనాలు ఇచ్చేసి వెళ్తున్నాడు ప్రభు. ఎవరికి? దాసులకి. తిరిగి వచ్చాడు. లెక్కలు అడిగే సమయంలో, లెక్కలు ఇచ్చే సమయంలో ఒక దాసుడు, నమ్మకమైన దాసుడు, ప్రభువా నీ 10 మీనాలని నేను మరీ వాడి 10 మీనాలు సంపాదించాను అని అంటే నువ్వు 10 పట్టణాలకి అధికారి అవుతావు అని అంటున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 10 మీనాల విలువ తరాసులో ఒకవైపు పెట్టండి. 10 పట్టణాల అధికారి, దాంతో వచ్చే బాధ్యత, దాంతో వచ్చే ఘనత, దాంతో వచ్చే జీతము పక్కన తరాసులో పెట్టండి. ఏమైనా బ్యాలెన్స్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడమ్మా? రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం అమ్మా. మన ముందు ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట మీరు తరాసులో పెట్టి పరలోకం వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నుంచి పొందే దీవెనలు ఒక తరాసులో పక్కన పెట్టండి. ఇప్పుడున్న కష్టాలు, నష్టాలు, పరిచర్యతో కూడిన బాధ్యతలు ఇంకొక తరాసులో పెట్టండి. బ్యాలెన్స్ అనేది ఉండదు. రంపంతో కోయబడిన హతసాక్షి కూడా దేవుడు చేత పొందిన దీవెనలు చూసిన తర్వాత ప్రభువా నీ కొరకు ఇంతే చేసినా, నేను ఇంత ఇస్తున్నావా అని ఆశ్చర్యపడతావు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దీవించే విషయంలో దేవుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా?
నెక్స్ట్ స్పిరిచువల్, ఫైనాన్షియల్ అండ్ ఇమోషనల్ అని రాశారు. ఇక్కడ జాగ్రత్త వినండి. ఇమోషనల్ ఎక్కడ అంటే మా ఒక విధవరాలకి ఏది ముఖ్యమమ్మా? ఒక కుటుంబం. అవునా? విధవరాలకి ఒక కుటుంబం. భర్త ఆయన బాధ్యత ఏంటి? సంరక్షించాలి, పోషించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. భర్త రెస్పాన్సిబిలిటీ ఏంటి? 5వ అధ్యాయం 29వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఒక భర్త బాధ్యత ఎలాగుంటది అని అంటే, ఆయన శరీరం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటాడో భార్య పట్ల అదే ప్రేమ చూపించాలి. ఆయన శరీరంని ఆయన ఏం చేస్తాడు? సంరక్షించుకుంటాడు, పోషిస్తాడు కదా, అలాగే భార్యని చూసుకోవాలి. సో భర్త లేని భార్య పరిస్థితి ఏంటి అంటే, విధవరాలంటే మానసిక వేదన ఉంటది. సో రూత్ పరిస్థితి ఏంటి? బెత్లెహేంకి వచ్చినప్పుడు ఆమె విధవరాలు, ప్లస్ పరిస్థితి ఆర్థికంగా చూస్తే చాలా బాగుందా? లేదు, పేదరికంలో ఉన్నారు. ఆ సమయంలో ఆమె వాళ్ళ అత్తగారి ద్వారానే నేర్చుకున్న కొన్ని విషయాలు, ధర్మశాస్త్రంలో కూడిన విషయాలు జ్ఞాపకం చేసుకున్నది. ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉన్నది? లెవికాండం 19వ అధ్యాయం 10-11 వచనాలు చదవండమ్మా. లెవికాండం 19వ అధ్యాయం 10-11 బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. పడిపోయిన పంటలని ఏరుకోకూడదు. వ్యవసాయం కాలం వచ్చినప్పుడు మీరు పంటలను కోసే సమయంలో ఏమైనా పంట కింద పడిపోతే దాన్ని మరీ మీరు తీసుకోకూడదు, అది విడిచిపెట్టేయాలి అలాగే. ఎవరి కొరకు? చూడండి. సో ఎవరికి విడిచిపెట్టేయాలంట? అనాథులకి, విధవరాలకి, పరదేశులకి. అమ్మా, మోయాబు దేశంకి చెందిన రూత్కి ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞ ఉందని ఎవరి ద్వారా తెలిసి ఉండొచ్చు? అత్తగారు నవమి ద్వారా. ఇది ఆమె మోయాబు దేశంలో ఉన్నప్పుడే తెలుసుకున్నది ఈ విషయాలు. ఈ రోజు కూడా ఒక సూత్రము వర్తిస్తుంది, ఆ కాలంలో కూడా ఒక సూత్రం వర్తిస్తుంది. దాన్ని బట్టి ఎవరు అతిశయించడానికి లేదు. అదేం తెలుసా? మైట్ ఈస్ రైట్. మైట్ ఈస్ రైట్. బలవంతుని మాటలే చెల్లుతాయి. వాడు తప్పు మాట్లాడని, అరే వాడు చెప్పిండు అయితే కరెక్టే చెప్తాడు అని అందరు కూడా పాటిస్తారు. మైట్ ఈస్ రైట్. ఈ కాలంలో కూడా అది వర్తిస్తుంది, అవునా కాదా? సో ఆ కాలంలో ఇంకా వర్తించేది. మోయాబు దేశంకి చెందిన రూత్ అబ్రహాం దేవుళ్ళలో ఉన్న వ్యత్యాసం ఏంటో గమనించింది. వాళ్ళ దేవుళ్ళు ఎవరు కూడా అనాథుల పట్ల, విధవరాల పట్ల కనికరం చూపించే దేవుళ్ళు కాదు. ఈ దేవుడు వేరే దేవుళ్ళ వలె లేడు. సో ఎప్పుడు ఆమె నవమిని హత్తుకున్నదో, ఎవరిని హత్తుకున్నట్టు? దేవుణ్ణి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెడతాడు? ఆమెని విడిచిపెట్టాడు. ఆ రోజు ఆమె అత్తగారి దగ్గర పర్మిషన్ తీసుకొని పడిపోయిన పంటలు నేను ఏరుకొని వస్తానని వెళ్ళినప్పుడు, నేను అడుగుతున్న మిమ్మల్ని ఒక ప్రశ్న, కాబోయే భర్త పొలంకి వెళ్తున్నాము అని ఆమెకి తెలుసా? తెలియదు. ఎవరు నడిపించారు? దేవుడు. 37వ అధ్యాయం కీర్తన గ్రంథం 23వ వచనం చదవండి అమ్మా. ఇంగ్లీష్లో కూడా చదవండి, ఇంగ్లీష్లో ఉంటే ఇంకా బాగుంటుంది. 37:23 కీర్తన గ్రంథం. ఇంగ్లీష్లో ఏముంది? ద స్టెప్స్ ఆఫ్ ద రైటియస్ ఆర్ ఆర్డర్డ్ బై ద లార్డ్. నీతిమంతుని పాదంని ఎవరు డైరెక్ట్ చేస్తారంట? దేవుడు. అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. సో ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఆమె దీవెనలని మీరు ఒక తరాసులు వేయండి పక్కన, బ్యాలెన్స్ దేవుడు పోగొట్టుకున్నాడనేది మనకి అర్థమవుతుంది. ఏమి? ఏ పొలంలో పేదరికంలో ఉన్న విధవరాలు పడిపోయిన పంటలని ఏరుకోదానికి వెళ్ళిందో ఆ పొలంకి యజమానురాలుగా మారుతున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏమైనా బ్యాలెన్స్ కనిపిస్తుందామా? కనిపిస్తలేదు. ఇంకా స్పిరిచువల్ అనేది కూడా ఇక్కడ నేను ఎందుకు వాడుతున్నాను అని అంటే, అన్నిటికంటే గొప్ప ధన్యత
రక్షకుని వంశావళిలో రూత్ పేరుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తరాసులో ఒకవైపు ఆమె విశ్వాసంని పెట్టండి, ఇంకొక వైపు దేవుని దీవెనలను పెట్టండి. బ్యాలెన్స్ మీకు కనిపించదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? అలాగే నెక్స్ట్ స్పిరిచువో ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్కి మనం వద్దాం. చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే పరిచర్య అంటే ప్రవచించుట, స్వస్థపరచుట, పాటలు పాడుట, వాక్య పరిచర్య చేయుట. అరే, ఆతిథ్యం చూపించడం కూడా ఒక ఇంపార్టెంట్ పరిచర్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా వాక్యంలో? తీయండి, హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి అమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఆతిథ్యం చేయుట మర్వకుడి. షూనేం పట్టణంకి చెందిన స్త్రీ చేసిన పరిచర్య ఏంది? ఎలీషా పట్ల ఆతిథ్యము చూయించుట. ఆమె జీవితంలో దేవుడు ఎటువంటి దీవెనలను కుమ్మరించాడంటే, మొదట్లో ఆమె గొడ్రాలు. యూదుల సమాజంలో ఎవరైనా గొడ్రాలంటే అందరు చిన్న చూపు చూసేవారు. దేవుని చేత ఈమె శపించబడింది అని అనుకునేవారు. ప్రతి యూదురాల ఆశ ఏముండేదంటే, నేను మెస్సయ్యకి తల్లి అవ్వాలి. ఆ ధన్యత చివరిలో ఎవరికి వచ్చిందమ్మా? మరియకు వచ్చింది. సో ఆమె గొడ్రాలు అయి ఉన్నప్పుడు ఆమె ఆతిథ్యం చూపించడం స్టార్ట్ చేయగానే మొదటి ధన్యత ఏంటి? కొడుకు పుడుతున్నాడు. రెండో ధన్యత ఏంటి? ఆ కొడుకు కొన్ని రోజుల తర్వాత చనిపోతున్నాడు. ఎలీషా ప్రవక్త అద్భుతం చేసి మరి ఆయనని లేపుతున్నాడు మరణం నుంచి. మూడో ధన్యత ఏంటి? ఇజ్రాయెల్ దేశంలో కరువు వచ్చినప్పుడు ఈమె ఇంకొక దేశంకి వెళ్ళేటట్లు ఎలీషా ప్రవక్త ఆమెకి గైడెన్స్ ఇస్తున్నాడు. అమ్మా, ఈరోజు కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈరోజు కూడా అది వర్తిస్తుంది. ఏమనంటే, రెంటల్ అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు ఆర్ కాంట్రాక్ట్ ఏమన్నా సైన్ చేసేటప్పుడు ఓనర్ గారు చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అవునా? 11 నెలలకే ఈ రెంటల్ అగ్రిమెంట్ చెల్లుతుంది అని రాస్తాడు. ఎందుకు 11 నెలలు? 11 నెలల తర్వాత అద్దెకున్న వాళ్ళకి చట్టం ప్రకారంగా కొన్ని హక్కులు కలుగుతాయి. అందుకు ప్రతి ఓనరు ఆయన జాగ్రత్త పాటిస్తాడు. రెంటల్ అగ్రిమెంట్లో 11 months అనే రాస్తాడు. ఈమె 7 సంవత్సరముల తర్వాత వస్తున్నది ఇజ్రాయెల్ దేశంకి. అద్దెకిచ్చి వెళ్ళిన భూమి వెంటనే దొరుకుతుందా? ఆ కాలంలో సుప్రీంకోర్టు ఎవరు? రాజు దగ్గర వెళ్తున్నది. జాగ్రత్తగా వినండి. బ్లాక్ అండ్ వైట్ టీవీ కాలంలో, దూరదర్శన్ కాలంలో నేను ఒక ప్రోగ్రామ్ చూశాను. హిందీలో ఉండేది అది. దాని పేరు కానూనీ సలహా. దాని పేరేంటి? కానూనీ సలహా అంటే లీగల్ సొల్యూషన్స్. దాంట్లో నిజమైన సంఘటన, ఒక ఇంజనీర్ అబ్బాయి, ఆయన సాక్ష్యం అని చెప్పొచ్చు, పలుకుతున్నాడు. అనాథుడు, ధనవంతుడు, రాజభవనం లాంటి ఇల్లు ఢిల్లీలో. ఆయన ఇల్లు అద్దెకిచ్చి ఇంజనీరింగ్ చదువుకుంటుటకు అమెరికా పోయాడు. కోర్స్ అయిపోయింది, తిరిగి వచ్చాడు. అద్దెకిచ్చినప్పుడు ఎవరెవరు బాగా తల ఊపి అన్ని సంతకాలు పెట్టారో ఇప్పుడు మేము ఖాళీ చేయము ఇల్లు అని చెప్తున్నారు. ఏం చేస్తాడు పాపం? కోర్టుకి వెళ్తాడు కదా. అడ్వకేట్ని పెట్టి ఫైట్ చేస్తుంటే ఈయన కొన్ని రోజుల తర్వాత ఏం గమనించాడంటే, ఆ అడ్వకేట్ గారు మనసు పెట్టి కేసు ఫైట్ చేయట్లేదు. ఎందుకంటే కేసు క్లోజ్ అవుతే ఫీజు ఆగిపోతుంది కదా. కావాలని పొడిగిస్తున్నాడు ఆయన సాక్ష్యం నేను మర్చిపోలేను. దాని తర్వాత ఏం చేశాడంటే, అడ్వకేట్ని మార్చేశాడు, లాయర్ని మార్చేసి ఇంకొక లాయర్ని పెట్టాడు. ఆ లాయర్ కూడా దొంగనే. ఆయన కూడా నిజాయితీగా ఫైట్ చేయట్లేదు, కావాలని పొడిగిస్తున్నాడు కేసు. అయితే కహానీ మే మోడ్, ట్విస్ట్ ఇన్ ద టేల్ ఆయన చెప్పినప్పుడు అందరం టీవీలో చూసిన వాళ్ళు అందరం ఆశ్చర్యపడతాం. ఏమైంది తెలుసా? నేను లా చదివి లాయర్ అయ్యాను అని అంటాడు. నేను లా చదివి లాయర్ అయ్యి నా ప్రాపర్టీ కొరకు నేను ఫైట్ చేసి మరీ నేను పొందాను. ఆ ఎపిసోడ్ మాత్రం నేను మర్చిపోలేను. ఇప్పుడు కూడా మీరు గూగుల్లో వీలైతే చూడండి, దూరదర్శన్ లీగల్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది. అయితే ఈ షూనమైట్ స్త్రీ 7 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఎవరు ఉన్నారో, రామా తీసుకపో నీ భూమి అని స్వాగతం పలుకుతారా?
ఎవరి దగ్గర పోతున్నది? రాజు దగ్గర పోతున్నది. నా భూమి నాకు తిరిగి రావాలి. ఎందుకంటే ఆమెకు తెలుసు ప్రజలు ఎలాగా స్పందిస్తారో తెలుసు. ఎందుకంటే రాజువే సుప్రీంకోర్టు ఆ కాలంలో. అవునా? సో రాజు దగ్గర ఆమె సమస్యలని ఎలాగా పంచుకోవాలి? రాజు ఈమె మాటలు వింటాడా? కనికరం చూపిస్తాడా? పరిష్కారం ఏంటో చూపిస్తాడా? ఎన్నో విషయాలు ఆమెని వేధించుండొచ్చు. ఆమె మనసులో కంగారు పుట్టించుండొచ్చు. ఆ కంగారుతో రాజు సన్నిధికి ఆమె వచ్చింది. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవండమ్మా. రాజు చెప్తున్నాడు గెహాజీతో, అరే నీ గురుగారు ఎలీషా ప్రవక్త ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు కదా, కొన్ని చెప్పు నాకు అని చెప్తున్నాడు. చనిపోయిన అబ్బాయిని తిరిగి లేపుట ఆ సంఘటన చెప్పుచుండగా అప్పుడే వచ్చాను. ఆ స్త్రీ ఇదే చెప్పగా సంగతి బాగా జాగ్రత్త వినండి. ఆ కాలంలో రాజులు ఎలీషా ప్రవక్త అంటే వణికేవారు భయంతో. సో ఎలీషా ప్రవక్తకి విఐపి అని అంటే రాజు చిన్న చూపు చూడడానికి వీలుందా? లేదు, భయపడతాడు. సో వెంటనే ఏం చేశాను రాజు? ఒక అధిపతిని నియమించి సొత్తు యావత్తును పంట యావత్తును హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. భూమి తిరిగి దొరికితే చాలు అని అనుకొని వచ్చిన స్త్రీకి ఏం దొరుకుతున్నది? ఆ 7 సంవత్సరాలు ఏం పంటలు పండినాయో దాని తగ్గట్టు మానిటరీ కాంపన్సేషన్ కూడా దొరుకుతున్నది. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు కదా, ఆశ్చర్యకరుడు కదా, దీవించే విషయంలో బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు కదా. మా బ్యాలెన్స్డ్ దేవుడు ఎప్పుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు అంటే మనల్ని దీవించే విషయం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు మనము స్పిరిచువల్, సోషల్ అండ్ ఇంటర్నేషనల్కి మనం వెళ్దాం. ఇంటర్నేషనల్, ఓకే. 19 సంవత్సరముల వయసు ఉన్న ఒక రాజు అండి, పాపం 20 సంవత్సరముల వయసు కూడా ఆయన కలగలేదు. విశాలమైన రాజ్యంకి రాజు అయ్యాడు. దేవుడు కలలో కనిపించి ఏం కావాల్స్తే నువ్వు కోరుకోరా బాబు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? సొలొమోన్ రాజు. సొలొమోన్ రాజు తగ్గింపు. ఆ సమయంలో మనము ఏం చేయాలంటే గమనించి ఆ దారిలో మనం నడుచుకోవాలని నిర్ణయించుకోవాలి. తగ్గింపు. ప్రభువా, ఈ ప్రజలు నీ ప్రజలు, నేను మామూలు నీ ప్రతినిధి మాత్రమే. వీళ్ళని పరిపాలించడం, వీళ్ళని సరిగా పరిపాలించడం నాకు జ్ఞానము ప్రసాదించు అని అంతే అడిగాడు. కానీ దేవుడు ఏమేమి ఇస్తున్నారంట ఒకసారి చదువుదామా? 2వ రాజుల గ్రంథం చదవండామా? 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం అమ్మా, 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం. సొలొమోన్కి కనిపించింది, ఒకసారి చదవండి. ఒక్కసారి 2వ రాజుల గ్రంథము ఫస్ట్ కింగ్స్ 3rd, సారీ, నాట్ సెకండ్ కింగ్స్, ఫస్ట్ కింగ్స్. న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల
ఇస్రాయేలులలో నీ వంటి వాడు ఒక్కడునూ లేడు. ఎవడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడునూ ఉండడు. ఎవడు ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను ఐశ్వర్యం నువ్వు అడగకపోయినను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అది కూడా నీకు ఇచ్చుచు. ఎటువంటి ఐశ్వర్యము అని అంటే, ఒకసారి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం చదువుదామా. ఆయన పడవలు ఎక్కడెక్కడ వెళ్ళి వెండి బంగారం తీసుకొని వచ్చేవో. ఆ, ఆ, ఉమ్, ఉమ్. వెండి ఏం వాడేవాళ్ళు కాదంట. వెండి వాడితే అది బిలో ప్రెస్టీజ్, అంత బంగారము ఉండేది. ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏం అడిగాడమ్మా సొలొమోను? జ్ఞానము, తెలివి. దేవుడు ఏమి ఇస్తున్నారు? అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నారు. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ కాలంలో కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ కోరుకుంటాయి. ఎందుకు? యశోద హాస్పిటల్కి మనం వెళ్తే ఐఎస్ఓ సర్టిఫైడ్ అని ఉంటుంది. కొన్ని హోటల్స్కి వెళ్తే ఐఎస్ఓ సర్టిఫైడ్. ఇప్పుడు మాది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఒక మంచి బంక్ పాత ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైఓవర్కి పక్కన ఉంటుంది. దానికి కూడా మేము ఐఎస్ఓ సర్టిఫికేషన్ అప్పుడు ఆ కాలంలో తీసుకున్నాం. ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవటంలో ఉన్న లాభం ఏంటి? ఇట్ ఈస్ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్. మా కాకి పిల్ల కాకికి ఎప్పుడు ముద్దే. కానీ థర్డ్ పార్టీ అంటే న్యూట్రల్ పార్టీ. అంటే ఆయనకి దాంట్లో ఏం స్వార్థం అనేది లేదు. ఏదన్నా మంచిగా ఉంటేనే మంచిగా ఉంది అని ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. అది అండర్స్టాండింగ్. అందుకే ఐఎస్ఓ సర్టిఫికేట్ అంటే చాలా మందికి ఆశ. హోటల్స్, హాస్పిటల్స్ అవన్నీ కూడా ఐఎస్ఓ సర్టిఫైడ్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే థర్డ్ పార్టీలో ఏ స్వార్థము ఉండదు. మన పిల్లలను మనం మెచ్చుకోవటము సామాన్యమే, కానీ వేరే వాళ్ళు వచ్చి మెచ్చుకుంటే నిజమని మనము ఒప్పుకోవాలి. సో సొలొమోను రాజ్యంలో ఉన్న వెండి, బంగారము, ఆస్తి, ఐశ్వర్యము, దాని గురించి థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ ఆయనకు ఎక్కడి నుంచి దొరికింది? షీబా దేశంకి చెందిన రాణి ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె వచ్చి ఏమని అంటున్నది? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదవండి అమ్మా. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. షీబా రాణి థర్డ్ పార్టీ ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటి? కనులారా చూడక ముందు. అరే, నువ్వు ఐశ్వర్యవంతుడని నేను తెలుసుకున్నాను, కానీ ఇంత ఉంటుందని నేను అనుకోలేదు. అరే, నేను వినింది 50%. ఇక్కడ వచ్చి చూస్తే అమ్మో ఇంకా ఎక్కువ ఉంది నీ దగ్గర వెండి, బంగారము. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. ఎవరమ్మా? యూదులు వాళ్ళ రాజు గురించి గొప్పగా చెప్పుకుంటే అది సామాన్యమే, కానీ ఈమె ఎవరు? థర్డ్ పార్టీ. ఆ కాలంలో ఉన్న ఐఎస్ఓ. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆమె వచ్చి మెచ్చుకుంటున్నాడు. సో దేవుడు బ్యాలెన్స్ పోగొట్టుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక క్షేత్రంలో మరి ప్రభు బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు. ఏం తెలుసా? అది ఇక్కడ ఆల్ అని పెట్టిన. ఏమని పెట్టినా? ఆల్. ఓకే, మనం ఏ క్షేత్రంలో పాపం చేస్తే, ఆర్థిక క్షేత్రం అన్నా, సామాజిక క్షేత్రం అన్నా, అలాగే మానసిక విషయంలో అన్నా, ఆత్మీకంగా ఎక్కడన్నా మనం పాపం చేస్తే, మన పాపం తగ్గట్టు ఆయన మనల్ని శిక్షించాడు, తక్కువ శిక్షనే ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో అలాగా? 103వ కీర్తన 10వ వచనం. పాపం తగ్గట్టు ప్రతీకారం చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఇంత పెద్ద పాపం చేస్తే ఇంతనే శిక్ష. ఇంత పెద్ద పాపం చేస్తే శిక్ష ఎంతమా? ఇంత.
అంతకి ఇంత పరిచర్య చేస్తే బహుమానం ఎంత ఉన్నది? ఇది మన దేవుడు. మా ప్రతి ఉపదేశం వెనకాల, కూడిక వెనకాల ఒకటే ఒక గురి. ఏమనంటే ఆ కూడికలో మనం పాల్గొన్న తర్వాత ప్రభువారి పట్ల మన హృదయంలో రుణము, ప్రేమ నూతనపరచబడిందా? మరి ఆల్ అండర్స్టాండ్. నూతనపరచబడితేనే ఆ కూడిక వెనకాల ఉన్న గురి మనము సాధించాలి. జాగ్రత్త వినండి. ఒక భక్తుడు పెళ్లి సందర్భంలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, గుడ్ మ్యారేజెస్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్ అని అన్నాడు. అలాగే మంచి ఆత్మిక జీవితం అంటే మరీ మరీ ప్రేమలో పడుట ఒక రక్షకునితోనే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించినప్పుడు మన హృదయంలో ఆయన పట్ల రుణము, ప్రేమ నూతనపరచబడుతుంది. ఆ దేవుడు మారే దేవుడామా? మారే దేవుడు కాదు. అక్కడ బ్యాలెన్స్ పోగొట్టుకొని దీవించాడు ఆయన పిల్లలని అని అంటే ఇప్పుడు కూడా అదే చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను సేవకు వచ్చే ముందు కొన్ని సాకులు చెప్పిన దేవునికి, ప్రభువా నేను ఈ పరిచర్యకు సాయం చేస్తున్నా, ఆ పరిచర్యకు సాయం చేస్తున్నా, నేను పరిచర్యకు వస్తే ఆ పరిచర్యలకు ఎవరు సాయం చేస్తారు ప్రభువా అని పెద్ద సాకులు చెప్పిన నేను. ఇప్పుడు 21 సంవత్సరాల తర్వాత నేను పలికే సాక్ష్యం మేడ మీద నుంచి కాదు, కొండ మీద నుంచి. ఎవరికి నేను ఎంత ఆర్థిక సాయం చేసేవాడినో దానికంటే ఎక్కువ సాయం చేయటకు దేవుడు స్తోమత ఇస్తున్నాడు నేను సేవలో ఉంటూ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎట్లా వీలైతున్నది? దేవుని కృప చేత. నా పాస్బుక్ చూడండి, 31వ తారీఖు దగ్గర దగ్గర 25,000 వేరే సేవలకు వెళ్ళిపోతుంది అంతే. నేను వచ్చిన తర్వాత నేను ఏమి ఇయ్యను, ముందే ఇచ్చేస్తా. ఎందుకు? నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడి నుంచైనా మరి నాకు ఇస్తాడు. కొన్ని దర్శనంలో దేవునితో నడుచుకొని నేను చూసింది, మనం పరలోకంకి వెళ్ళినప్పుడు కూడా అది సర్టిఫై అవుతుంది. ఏమనంటే ఆ 2 కాసులు ఇచ్చిన ఆ పేదరికంలో ఉన్న విధవరాలు, అది మొదటిసారి కాదు ఆమె ఇచ్చింది, ఎన్నోసార్లు ఇచ్చింది. ఆమెకేం భయం లేదు. 24 గంటల లోపల దేవుడు ఎక్కడి నుంచో ఇచ్చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే నామాన్ ఎలీషా ప్రవక్తని కలు అని ఎవరు చెప్పిండ్రు? చెప్పండి. ఆమె ఇంట్లో ఎవరుండే? నామాన్ ఇంట్లో. ఆమె ఎవరు? ఎలాగొచ్చింది ఆమె ఆయన ఇంటికి? బానిసగా. యుద్ధంలో వెళ్ళి బహుశా వాళ్ళ తల్లిదండ్రులను చంపి తీసుకొని వచ్చిండు కావచ్చు. జాగ్రత్త వినండి. కక్ష ఏమన్నా కనిపించింది ఆమె హృదయంలో? కనిపించలే. ఆమె ద్వారా ఈయనకి స్వస్థత కలిగింది. అవునా? రుణం పొర్లుతున్నది. గెహాజీ అబద్ధం మాట్లాడినా సరే అడిగిన దానికంటే గెహాజీకి ఇచ్చేస్తున్నాడు. ఎవరు? నామాన్ ప్రవక్త, నామాన్ సేనాధిపతి. జాగ్రత్త వినండి. ఇంటి దగ్గర వస్తున్నాడు చిన్నపిల్ల, నా యజమానునికి స్వస్థత కలిగింది, నా యజమానునికి స్వస్థత కలిగింది అని గేట్ దగ్గర పరిగెత్తి వస్తుంది. ఎత్తుకుంటాడు. ఈ రోజు నుంచి నా డాటర్వి, నువ్వు పెళ్లి కూడా నేనే చేసిస్తానని చెప్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఇవన్నీ పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు అనిపిస్తుంది. దేవుడు ఒక పెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఆడబెట్టి బైబిల్లో మనం ఇప్పుడు వరకు ఏం చూడలేదో అన్ని కూడా చూపిస్తాడు. అది ఆల్ అండర్స్టాండ్. అడిగిన దానికంటే, ఊగించిన దానికంటే ఎక్కువగా ఇచ్చే చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. వీళ్ళు వాళ్ళ ఆఫీసెస్లో లంచ్ టైంలో రిలాక్స్ అవుతూ ఉండొచ్చు వేరేళ్ళ వల్లే, కానీ మేము ఈ సమయం దేవుని సన్నిధిలో గడపాలి. వాక్యపరంగా, ఆత్మీకంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మీరు ఎంత గొప్ప దేవుడు అని గ్రహించి మా హృదయాల్లో రుణంని, ప్రేమని మేము నూతనపరచుకునే బదులమై ఉన్నాం. ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారో తండ్రి. ఎంతో చక్కగా దేవేందర్ బ్రదర్ అన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నాడు. వేరే సార్వత్రిక సంఘ సభ్యులు కూడా ఈ PPF పరిచర్య చేత ఆశీర్వదించబడేటట్లు తండ్రి ఈ వీడియోస్ని మేము సర్క్యులేట్ చేయుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం.
ఆమీన్ ఆమీన్ ఆమీన్. మనమందరం కూడా ప్రభు నేర్పించిన ప్రార్థన పలుకుదాం.